ఆచి చికెన్ మసాలా. ఆయన ఒకప్పుడు ఆ పార్టీలో కింగ్ మేకర్. ఆయన నోటి నుంచి వచ్చే మాటే వేదం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చక్రం తిప్పిన లీడర్. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. జగన్ కి నమ్మకస్తుడు. అలాంటి నేత ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. పాలిటిక్స్ వదిలేసి చేతిలో పలుగుపార పట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. అసలు ఆ నెంబర్ 2 నేత ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ నేత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ పేరు వెనుకనే వైఎస్ఆర్సీపీ గుర్తుకు రావటం సహజం. వైఎస్ కుటుంబంతో ఆయనకున్న అనుబంధం దశాబ్దాల నాటిదే. జగన్ వ్యాపార సామ్రాజ్యం నుంచి పార్టీ స్థాపన వరకు ప్రతి అడుగులోనూ విజయసాయి పాత్ర ఉంది. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. 2014లో ఓడిపోయిన 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ వెన్నంటే ఉన్న నీడ విజయసాయిరెడ్డి. అందుకే ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు పార్టీలో తిరుగులేని అధికారాన్ని ఇచ్చారు జగన్. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే జగన్కు విజయసాయికి మధ్య గ్యాప్ పెరిగినట్లు వార్తలొచ్చాయి. పార్టీలో ఒక కోటరీ తయారైందని, వారు జగన్ చుట్టూ చేరి విజయసాయిని దూరం చేశారనే చర్చ సాగింది. మాట చెల్లుబాటు కాకపోవటం, ప్రాధాన్యత తగ్గటంతో విజయసాయి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో సంచలన నిర్ణయం తీసుకుంటూ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అందరినీ షాక్ గురిచేశారు. ఇక విజయసాయిరెడ్డి తన రాజీనామా తర్వాత పూర్తిగా రూటు మార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యవసాయ క్షేత్రంలో సాగు పనులు చూసుకుంటున్నారు. కలుపు మొక్కలు తీస్తూ, పంటలను పర్యవేక్షిస్తూ సింపుల్ గా కనిపిస్తున్నారు. కానీ ఈ మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన అనుచరులు మాత్రం సార్ ఇప్పుడే రాజకీయ సన్యాసం తీసుకోలేదు, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు అని ధీమాగా చెప్తున్నారు. ఇప్పుడు అసలు చర్చ విజయసాయిరెడ్డి నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తారని. బీజేపీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు సమాచారం. జగన్ కు సంబంధించిన కీలక విషయాలన్నీ విజయసాయికి తెలుసు కాబట్టి ఆయన్ని ఒక అస్త్రంలా వాడుకోవాలని కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారట. ఇటు టీడీపీ, అటు జనసేన నేతలతో కూడా ఆయన టచ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయసాయి కదలికలపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఆరా తీస్తుంది. మొత్తానికి ప్రస్తుతం పొలంలో కలుపు మొక్కలు పీకుతున్న విజయసాయిరెడ్డి రేపు రాజకీయాల్లో ఎలాంటి కలుపు మొక్కలను ఏరిపారేస్తారో చూడాలి. ఆయన రీ ఎంట్రీ పక్కా అని తేలిపోయింది. కానీ ఆ ముహూర్తం ఇప్పుడు ఏ పార్టీలో అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉన్న ఆయన చుట్టూ తిరుగుతున్న రాజకీయ సమీకరణలు మాత్రం హీటెక్కిస్తున్నాయి. ఆయన మళ్లీ స్క్రీన్ మీదకొస్తే ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి ప్రకంపనలు వస్తాయో వేచి చూడాలి.